హాయ్ డాక్టర్ మంచం మనం ఇదే మంచం మీద పుట్టా ఇదే మంచం మీద పెరిగా ఇదే మంచం మీద డాక్టర్ని అయ్యా కేసుల సంగతులు నేను పోలీసును లాయర్నట డాక్టర్ని బతుకు మీద ఆశ ఉన్నదని రానని చెప్పు. అట్లానా? సరే కానీ ఆ బోర్డు పెట్టినావా మనం చదువుతున్నది? పెట్టినా సార్. అదే ఏం పెట్టినావు? అదేనయ్యా. సర్లే పేషెంట్ రమ్మను. రమ్మను. సార్ ఏంటమ్మా నీ ప్రాబ్లం? సార్ సైకిల్ ఏంటి సైకిల్ సార్. సైకిల్ ప్రాబ్లం అయితే నేనేం చేస్తానయ్యా? బోర్డు పెట్టారు కదా సార్. విజయ్ ఇంకేం చేస్తారు? ఏం పెట్టాను బయట? సైకిల్ ఆర్టిస్ట్. ఏం ఆర్టిస్ట్? సైకిల్ ఆర్టిస్ట్ సార్. ఏంటి బయట బోర్డు ఏం పెట్టావు? అదే ఏం పెట్టినావు? ముందు బయట తీసుకెళ్ళి పంపేస్తాను. ఆడుతున్నావు? రమ్మన్ సార్ మీకోసం ఎవరు వచ్చి నిన్న మీరు మంది ఇచ్చారట కదా, బాగా పని చేసింది. రమ్మంటారు రావాలి. సార్ వస్తున్నాడు. అవునా? ఏది మళ్ళీ స్లిప్ ఏది? ఇదేంటే ఏటీఎంఎల్ మాత్రమే ఉంది, ఇక సగం ముఖ్యది. అది ఇస్తేనే చేస్తాను. అవునా? ఎక్కడ? ఇక్కడ పక్కన డిమార్ట్ ఉంటుంది స్టేషన్, అందులో పక్కనకి వెళ్ళి అడిగితే వేరే షాప్కి ఇచ్చేస్తాను. అక్కడికి వెళితే అది ఇచ్చేస్తారు సార్ నాకు. ఇదే సార్ సిరప్ తాగమంటే 85 మంత్ తాగొచ్చాడు. ఎక్కడ చేసింది దొరుకుతారా? చేసిన పనికి తలనొప్పి వచ్చింది, వెళ్ళి వచ్చి పట్టరా. సార్ తెస్తా. హలో ఎంతసేపు అండి? మంచం కొలిపెట్లు గిట్టుకోవాల్సింది. వీడికి అంతా తొందరగా ఏం చేస్తాడు ఏమోనా. మన సంభావన మనకు దొరికిందిలే. తొందరగా మంచం కోళ్ళు మట్టిలోకి పంపించేస్తాను. ఒక్క నిమిషమే, ఇప్పుడు వచ్చేస్తా. ఒక్క నిమిషం. అబ్బా ఈ కడుపు నొప్పి ఏంట్రా? అమ్మాడా రా. సార్ పేషెంట్లు వచ్చారా? పేషెంట్లో బొంగ ఎవరు లేదు, కానీ మీకోసం పోలీసు వాళ్ళు వచ్చారు సార్. పోలీసు వాళ్ళు రావటం అంటే ఎవరినో గొట్టంగా ఎటు రావటం? సార్ ఎవరినో పేషెంట్ దొరకరా.
డాక్టర్ గారు, ఆ, వీడు అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక వాళ్ళని వదిలేసి మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడండి. వీనికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసండి, వీలైతే అది కట్ చేసేసేయండి సార్. నేను చూసుకుంటా, అలా అక్కడ కూర్చున్నట్టు వెళ్ళిపోండి. ఆ? డాక్టర్ గారు డాక్టర్ గారు ఆ, డాక్టర్ గారు ఆ. నువ్వేం చెప్పకు, నాకు అర్థమైంది. వచ్చి ఇటు వచ్చి. తగ్గిపోద్ది. ఇగో మందులు వాడేసి 15 రోజులకు వచ్చేసి వెళ్ళు. డాక్టర్, దొంగడేడి? ఇప్పుడే కదా సార్ మీ ముందర వెళ్ళారు. ఇప్పుడు మా ముందు మేము బయట ఉన్నాం కదా. అదే సార్ పెళ్లి కొడుకు రాసిన వెళ్ళింది కదా సార్. పెళ్లి కొడుకు డ్రెస్ లో వెళ్ళినాడు దొంగేంట్రా? దొంగని తప్పించావు నువ్వు, వాడు చూడదాంలేట్రా? అసలు ఏమనుకుంటున్నారా? పేరు మంచం, ఇద్దరు మంచం దొంగలేట్రా? డాక్టర్ గారు, డాక్టర్ మంచం గారు, మంచం పోయినట్టుందిగా.